స్పెషల్‌గా తయారు చేసినటువంటి ఒక ఈ లెజెండర్ ప్లస్‌కి సంబంధించి పూర్తి ఈ యొక్క క్రెడిట్ మాత్రం మనం అమర్ గారికి ఇవ్వాలి. అమర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. సో కంప్లీట్‌గా మనం చూస్తున్నటువంటి ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్‌కి సంబంధించి చాలా ఎక్సలెంట్‌గా ఉంది కార్ అసలుకి. చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. మొత్తానికి కార్‌కి సంబంధించి స్పెషల్ ఫీచర్స్ మీ నుంచి ఏం చెప్తారు? అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చింతమనేని గారు ఒక అడుగు ముందుకు వచ్చేసి తన కార్స్కి ఎల్లో చేయాలి అనే కాన్సెప్ట్ ఒకటి తనంతట తను క్రియేట్ చేశారు. అది తన ఆలోచనలు మేము రూపం చేసాం అప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందు. తనను చూసి యూత్ ఏపీ మొత్తం ఫాలో అయింది. అలా అందరు వెహికల్స్ టాప్ ఎల్లో చేసుకోవటము, కొంతమంది ఫుల్ చేసుకోవటము, కొంతమంది వాళ్ళకి నచ్చిన నాయకులు ఫొటోస్ వేసుకోవటము, బాలయ్య గారు కానీ బాబు గారు కానీ అందరూ. మేము కూడా స్వచ్ఛందంగా సిబిఎన్ ఫోరం మేము కూడా ఆల్మోస్ట్ ఒక 500 వెహికల్స్ చేసి ఉంటామండి. కుప్పంలోనే మనం 30 వెహికల్స్ చేసాం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో. అమలాపురంలో ఒక 50 వెహికల్స్ చేసాము. గుడివాడ కానీ గన్నవరం కానీ పెన్నసాని గారి దగ్గర కానీ అట్లా మొత్తం ఆల్ ఓవర్ ఏపీలో మేమే స్వచ్ఛందంగా ఒక 500 వెహికల్ చేసాం. అంటే అప్పుడు చాలా వచ్చిన ఆ మెసేజ్ ఏదైతే ఉందో అంటే పబ్లిక్ ఫాలోయింగ్ కానీ ఆ కీరింతలు కానీ అరుపులు కానీ సపోర్ట్లు కానీ విజిల్స్ కానీ దట్ మేడ్ బి ఆలోచింపజేసాయి అనమాట. అంటే అప్పుడంటే ప్రోటో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం అంతకు మించి చేయలేకపోయాము. అంతవరకు చేసి ఆపాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు మళ్ళీ చింతమనేని గారు వన్స్ అగైన్ ఈ మహానాడు వస్తుంది కదా, మహానాడుకి మనకి కర్నూలు ఏదైతే కడపలో ఏదైతే వస్తుందో మహానాడు, దానికి ఏదన్నా వింతగా కొత్తగా చేయాలి అంటే వింతగా అన్నది కాదు కొత్తగా చేయాలి, ఇంకా పార్టీలో వచ్చే ఇంకా ఆ క్రేజ్ ఆ ఆలోచన ఇంకా ఫాలోవర్స్ పెంచాలి, పార్టీ అభిమానుల్ని ఇంకా 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 చేయాలనే ఉద్దేశంతో తను ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్కి రూపమే ఇది. అప్పుడు ఏంటంటే కలర్ మీద దృష్టి పెట్టాము. ఇప్పుడు ఏంటంటే బాబు గారిని సైకిల్ లోగోని కలర్ని మూడింటిని కలిపి చేశాము ఇప్పుడు. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు మనకి అక్కడ కలర్ కనపడదు. కలర్ ఈజ్ ఓన్లీ టు అట్రాక్ట్ మనం పార్టీ వేవ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కలర్. బట్ సైకిల్ ఎందుకు పెట్టామనంటే ఎవరైనా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సైకిల్ గుర్తే ఉంటుంది, కలర్ ఉండదు. అందుకనే ఆ సైకిల్ గుర్తుని హైలైట్ చేసాం దీని మీద. టాప్ నుంచి కానీ ఇప్పుడు నాయకులు వెళ్తున్నప్పుడు పైనుంచి విజిల్స్ వేస్తుంటారు, పైనుంచి కూడా సైకిల్ కనపడేలాగా ప్రతి చోట స్టీరింగ్ మీద డ్రైవర్ డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ తను నడపడం, డాష్ బోర్డ్ మీద బాబు వీల్స్ మీద అనుకోండి ప్రతి చోట అలా. ఎందుకంటే ఇంకా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి లీడర్కి అనుకోండి ఎవ్రీబడికి సైకిల్ ఎల్లో కలరే దైవంలాగా ఉండాలనేది మా ఆలోచన. ఆలోచనకి రూపమే చింతమనేని గారు ఐడియా ప్రకారం చేసాం. ఇది అంటే గతంలో కూడా ఎలక్షన్స్కి బిఫోర్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. మీరు చాలా వరకు కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీనికి సంబంధించి మీరు స్టిక్కరింగ్ కావచ్చు ఇది చాలా హైలైట్ అయ్యాయి. అప్పుడు కూడా మీకు సంబంధించి అన్ని కార్స్ కూడా జనకి సంబంధించి చాలా కొత్తగా ఉంటుంటాయి. అయితే వాస్తవానికి చింతమనేని గారి ఆలోచన ప్లస్ మీ ఎఫర్ట్స్ మొత్తం కూడా ఈసారి మహానాడుకి ఇంకొంచెం కొత్త హంగుని తీసుకొచ్చింది చెప్పనుకోవచ్చు. ఏమంటారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది ఒక ప్రోటోటైప్లో ఒకటి చేసాం. ఇది చేసిన తర్వాత ఇంకా ఇంకా చేయాలనేది ఉద్దేశం. అప్పుడు కూడా ప్రోటోటైప్ ఒకటి చేసిన తర్వాత స్వచ్ఛందంగా మనం అందరికీ చేసి ఇచ్చాము. ఎవరెవరు చేసుకుంటే మన స్టోర్కి వచ్చిన వాళ్ళు కానీ ఏపీలో కానీ ఇప్పుడైనా అంతే మహానాడికి వెళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచి తెలంగాణ నుంచి అనుకోండి ఎక్కడి నుంచి అయినా మనం వాళ్ళు స్వచ్ఛందంగా టాప్ ఎల్లో చేసిస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక టీమ్ లాగా వెళ్ళండి, ఒక 5 కార్స్ 10 కార్స్ అలా. అప్పుడు ఏమవుతుందంటే యూనిటీ కానీ మన యూనిటీ పబ్లిక్ ఫాలోయింగ్ కానీ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఒక 5-10 వెళ్ళి అక్కడ ఎల్లోమయం చేసేస్తే ఎలా ఉంటుంది. అదిగాక ఈసారి కడపలో చేస్తున్నారు. ఇది కడప అన్నప్పుడు ఎల్లోమయం కాదు ఎల్లోతో మొత్తం బ్లాస్ట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే దీంట్లో డీజే సౌండ్ పెట్టాము, 4 ఊఫర్స్ యాడ్ చేసాము, ఆల్మోస్ట్ 12 స్పీకర్స్ యాడ్ చేసాము. ఆ సౌండ్ కూడా చాలా డీజే లేకుండా కూడా అంత సౌండ్ వస్తుంది. అన్నీగా కంఫర్టబుల్ తను కనపడేలాగా పబ్లిక్ అందరికి కనపడేలాగా తన ఫేస్ మీద పడేలాగా లైట్ ఒకటి స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారు. లైక్ బాబు గారి ల్యాండ్ క్రూజర్కి ఉన్నట్టు ఇంకా కంఫర్టబుల్గా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఒక పిల్లో కుషన్ రెడీ చేసి ఇచ్చాము కాల్ కింద పెట్టుకోవడానికి. అట్లా డిఫరెంట్ కంఫర్ట్స్. కార్యక్రమంగానే బాబు గారి దైవం లాగా డాష్ బోర్డ్ మీద దేవుడి ఫోటో బదులు బాబు గారి ఫోటో పెట్టడము. అలా ఏంటంటే ఇంకా 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎల్లో కలర్ అనేది ఎక్కడ చూసినా ఎల్లో చూస్తే టీడీపీ గుర్తు రావాలనేది ఒక ఆలోచన. అది మన మోటివ్ అన్నమాట. అయితే మేము వినింది కూడా ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు రానున్న 2029 ఎలక్షన్స్ కల్లా కలర్ అండ్ పార్టీ లోగో ఇవి రెండు మాత్రం జనాల్లోకి వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ అనేది వింటున్నాను. ఇది అవునంటారా? ఎస్ అండి. వాళ్ళ మనసులో హార్ట్లో ఉండాలి, వాళ్ళ మైండ్లో సెట్ అయిపోవాలనేది ముఖ్య ఆలోచన. దానికోసం ఇదంతా ప్రయత్నము.
నెక్స్ట్ 4 years నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా అదే చేస్తాము. ఎందుకంటే నేను ఇంటూ కార్స్ కాబట్టి నేను కార్లకే చేయగలుగుతాను కాబట్టి నేను ఆల్రెడీ ఒక కలర్ డ్రెస్ కోడ్ వాడితే ఎంత ఎఫెక్టివ్ అనేది నేను చూశాను కాబట్టి ఒక పోలీస్ అంటే కాకి కలర్ లాగా, డాక్టర్ అంటే వైట్ లాగా, మీకు ఎల్లో అంటే టీడీపీ లాగా ఇంకా ఆటోమేటిక్ హ్యాండ్ వెళ్ళిపోవాలి ఓటు వేయడానికి అనేది నా ఆలోచన, నా ఈ ప్రయత్నం అనమాట. కాబట్టి అందరూ కార్యకర్తలు కాడి నుంచి ఎమ్మెల్యేస్ ఎవ్రీబడి అందరూ ఫాలో కావాలండి. ఎల్లో డ్రెస్ కాడి నుంచి వాళ్ళు వేసుకునే బట్టలు కాడి నుంచి పెన్ కాడి నుంచి చెప్పులు అనుకోండి ప్రతిదీ ఎల్లోమయం అవ్వాలనేది నా ఆలోచన. వాళ్ళ వాడే కార్స్ కాడి నుంచి వాళ్ళ ఇంటి లోపల కానీ బయట కానీ వాళ్ళ ఆఫీసెస్ చైర్స్ అన్నీ ఎల్లోమయం చేసి పార్టీ కలర్ని అలా మైండ్లకి వాళ్ళ హార్ట్లోకి ఇన్సర్ట్ చేయాలి. అందరికీ అభిమానం ఉందండి, కానీ అభిమానాన్ని చూపెట్టడానికి వేరే వేరే రకాలండి. కొంతమంది ఇష్టపడతారు, దైవంలాగా దేవుడిలాగా పూజిస్తారు, బట్ మనం అభిమానాన్ని ఇలా చూపించాలనేది నా ప్రయత్నం అండి. అది ఈసారి మహానాడు కంప్లీట్గా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరగబోతుంది. సో యువ రక్తం వస్తుంది. మీరు కూడా యంగ్ పీపుల్ గతంలో ఏదైతే మనకు చూసాం 2024 ఎలక్షన్స్ కన్నా బిఫోర్ మీరు చేసిన హార్డ్ వర్క్ కూడా అందరికీ తెలిసిందే. సో ఈసారి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మహానాడిని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా డిఫరెంట్గా అవుతుందండి ఈసారి. మీరు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే పాదయాత్ర కాడి నుంచి బిఫోర్ పాదయాత్ర లోకేష్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి ఇంకా ఆ గడ్డ వేరే గడ్డ, అది మీకు తెలిసిందే. దట్ వాజ్ అ డిఫరెన్స్. లోకేష్ గారు ఆ గడ్డకు తగ్గట్టు రియాక్ట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కలిస్తే డిఫరెంట్ అండి. ఎందుకంటే పవర్ కూడా మెజారిటీ కూడా చాలా బంపర్ మెజారిటీ ఉంది, ఆల్మోస్ట్ 90% మెజారిటీ ఉంది. ఇవన్నీ కలిస్తే డిఫరెంట్ యాంగిల్ అండి. కూటమి ఉంది, అన్నీ కలిస్తే డిఫరెంట్ అండి. కాబట్టి ఆ సౌండ్ అనేది అక్కడ వినిపించాలనేది ప్రయత్నము. సో మొత్తానికి మీరు మహానాడికి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నిటికి కూడా మీరు స్పెషలైజ్డ్ మీరు ఏమన్నా కొంచెం ఆఫర్ కూడా ఇవ్వగలుగుతారా? 10 to 15 వెహికల్స్ వస్తే వాళ్ళకి ఏమైనా ఆఫర్ కూడా ఇవ్వగలుగుతారా? కదండి, ఆ టైం వరకు ఎన్ని వచ్చినా కానీ 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. మా స్టోర్స్కి ఎవరైనా రావచ్చు. ఆ టాప్ ఎల్లో చేసేయడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి ఏమి ఎలక్షన్ ముందు కూడా ఏం ఛార్జ్ చేయలేదు. 100% స్పాన్సర్డ్ బై మీ వాళ్ళు. ఎందుకంటే ఇవాళ మనం ఇంత ఈ స్టేజ్లో ఉన్నాము. హైదరాబాద్లో నాకు ఒక 6 స్టోర్లు ఉన్నాయి అని అంటే కంఫర్టబుల్గా నేను బిజినెస్ మ్యాన్స్కి, పొలిటీషియన్స్కి, లైక్ మూవీ స్టార్స్కి అందరు డిజైన్ చేయగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ బాబు గారు. ఎంతో కొంత మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాను బాబు గారికి. కాబట్టి నా వంతుగా నా సహాయం అండి ఇది. అంటే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నా వంతుగా నేను ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్ట్ అని అన్నాను. దానివల్ల నాని గారు, వంశీ గారు, శిల్ప, రవి గారు చాలామందిని వదులుకున్నాను నేను. అంటే చాలామంది లీడర్స్కి నేను ఎప్పుడూ చేస్తాను. ఈసారి ఇంకా అయిపోయింది, అలా అయిపోయిందండి. సో చూద్దాండి, ఖచ్చితంగా ఈసారి మీరు అన్నాడు మహానాడు చాలా అద్భుతంగా సార్ని కోరుకున్నాను. నమస్తే. సో చూస్తున్నారు కదా తెలుగు తమ్ముళ్ళు, పూర్తిగా చింతమనేని గారి కార్ మాత్రం కంప్లీట్గా సైకిల్ లోగోతోని, అదేవిధంగా చింతమనేని అనేటువంటి ఒక నేమ్ లోగోతో, అదేవిధంగా పూర్తిగా కంప్లీట్ టాప్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ స్టిక్కరింగ్తోనైతే మన జెనెక్స్ అమర్ గారు అయితే ఇస్తున్నారు. సో కంప్లీట్గా లెజెండర్ ప్లస్ అనే కార్ కంప్లీట్గా టీడీపీ పార్టీకి సంబంధించిన కార్గా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా కస్టమైజ్డ్ కార్ మనం చూడబోతున్నాం. వాస్తవానికి టీడీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఎవరికైనా సరే మీ కార్ల పైన కానీ మీకు ఎవరికైనా సరే ఇలా టాప్ అండ్ ఎల్లో కలర్ కావాలంటే మనకి అమర్ గారు మాత్రం స్పెషలైజ్డ్ కస్టమర్గా మీకు ఫ్రీ అండ్ కాస్ట్లో ఆయన అయితే ఇవ్వబోతున్నారు. ఆయన పార్టీ మీద ఉన్న అభిమానం అది. ఇంతకుముందే చెప్పినట్టుగా ఆయన గతంలో టీడీపీకి సంబంధించి ఆయన ఎప్పుడైతే ఆయనకు సంబంధించినట్టు వైసీపీ కస్టమర్స్ని కూడా ఆయన పోగొట్టేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఓన్లీ టీడీపీకి మాత్రమే చేస్తానని చెప్పి పార్టీ పైన అభిమానం. సో ఇప్పుడు మనం చూసుకునేసరికి ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక మహానాడు ఏదైతే ఉందో ఇప్పుడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా అమర్ గారు, ఎవరైతే జెనెక్స్ అమర్ గారు చెప్తున్న ఒక పాయింట్ ఏంటంటే అందరూ కూడా సింగిల్గా వెళ్ళకండి, ఖచ్చితంగా 10 to 15 మెంబర్స్ అలా కలిసి వెళ్ళండి. అందరికీ కూడా కార్స్కి సంబంధించి ఎల్లో స్టిక్కరింగ్ నేను చేసి పెడతానని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈసారి మహానాడు మొత్తం అంతా కూడా ఎల్లో కలర్గా మారిపోతుందంటే అవుననేటువంటి సమాధానం వస్తుంది. సో చూద్దాం జరుగుతుంది. థ్యాంక్ యూ. Subscribe to Leo News for more videos.